హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ ఐఏఎస్ ఎడ్యుటెక్. ఈరోజు మనం ఏంటంటే ఏపీ మోడర్న్ హిస్టరీ క్లాస్లో భాగంగా బొబ్బిలి యుద్ధం. సో ఈ క్లాస్లో బొబ్బిలి యుద్ధం మాత్రమే కాదు, ఫ్రెంచ్ అనేవాళ్ళు ఎలా మన ఇండియాలో ఉండే ఆంధ్ర, సో మళ్ళీ ప్రత్యేకంగా ఆంధ్ర చరిత్ర ఇది. సో ఆంధ్ర చరిత్రలో వచ్చేసి ఆంధ్రాలో ఎలా పాలిటిక్స్లో ఫ్రెంచ్ ఇన్వాల్వ్ అయ్యారు, బ్రిటిష్ ఇన్వాల్వ్ అయ్యారు, బొబ్బిలి యుద్ధానికైనా అసలు కారణం ఏంటి, బొబ్బిలి యుద్ధంలో ఏం జరిగింది అనే ఒక చారిత్రకమైన చాలా ముఖ్యమైన విషయాలన్నీ కూడా మనం ఈ క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాం. సో తప్పకుండా ఏపీ హిస్టరీ క్లాసెస్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. సో అలాగే మీరు నాకు ఒక హెల్ప్ చేయగలరు ఏంటంటే, ఏ వీడియోస్ ఏదైతే ఉన్నాయో నేను చాలా ఎఫర్ట్ వేసి మీకోసం తీస్తున్నాను. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ తీయడం చాలా ఈజీ, బట్ ఎడ్యుకేషనల్ వీడియో అన్నప్పుడు లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్, రీసెర్చ్, కలెక్షన్, కంటెంట్, అలాగే హ్యాండ్ రిటర్న్గా ఇస్తున్నాను కాబట్టి ఇట్ నీడ్స్ వెరీ 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 పేషెన్స్ అనమాట. అందువలన ఏంటంటే మార్కెటింగ్ మీద మనం అంతగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు. సో నాకు మీరే హెల్ప్ చేయాలి ఏంటంటే, సో కైండ్లీ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో మీరు వీలైనంత వరకు ఎవరికైతే ఏపీ హిస్టరీ కావాల్సి ఉంటుందో, ఏపీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. మీ స్టేటస్లో వాటిలో కూడా పోస్ట్ చేయండి. సో ఎక్కువ మందికి రీచ్ అవ్వని మనకు కూడా హెల్ప్ అవుతుంది, వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. సరే, ఇప్పుడు మన కంటెంట్లోకి వెళ్దాం. ఎప్పుడు కూడా మోటివేషన్ కోట్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటాము. ఈరోజు అది కాదండి, మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను. సో మీరు ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యు ఆర్ బ్యూటిఫుల్, యు ఆర్ హ్యాపీ, యు ఆర్ ఎనఫ్. మన దగ్గర ఏం లేదు, ఓడిపోతున్నాం, ఇలాంటి చాలా మైండ్ సెట్తో చాలామంది చూశారు. ఎక్కువ మంది డిప్రెస్డ్గా ఉంటున్నారు స్టూడెంట్స్ అందరూ కూడా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ సాటిస్ఫైడ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. సో మీరు చాలా హ్యాపీ అండి, సో మీ దగ్గర అన్నీ ఉన్నాయి. సో ఈరోజు నిద్రలేసారు, తింటున్నారు, బతుకుతున్నారు, ఈ క్లాస్ వింటున్నారు అంటే యు ఆర్ హ్యావింగ్ మచ్ మోర్, ఓకేనా, దెన్ మెనీ. సో అంటే ఏంటంటే యూ జస్ట్ ఫీల్ సాటిస్ఫైడ్ టు యువర్ సెల్ఫ్. లైఫ్లో కూడా మీరు అద్దంలో చూసి మీ అందాన్ని మీరు పొగుడుకోండి, హ్యాపీగా ఫీల్ అవ్వండి, సంతోషంగా ఉండండి. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది క్లియర్గా ప్లాన్ చేసుకొని ఫర్దర్ మూవ్ ఆన్ అవ్వండి. యూ విల్ బీ సక్సెస్ఫుల్. మన కంటెంట్లోకి వెళ్ళిపోదాము. ఎక్కువ మాట్లాడితే సోదైపోతుందండో. సో ఇక్కడ మన కంటెంట్లోకి వస్తే, సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్ మనం తెలుసుకోవాలి ఏంటంటే, ఎకనామిక్ కండిషన్. నార్థన్ సిర్కార్లో లాస్ట్ క్లాస్ ఎండ్లో మీకు ఒకటి చెప్పాను, ఆర్థిక పరిస్థితులు కానీ పరిపాలనా విధానాలు కానీ ఎలా ఉంది అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు రాజ్యాల గురించి తెలుసుకుంటాం. సో ఈ రాజ్యాల గురించి తెలుసుకోవాలంటే ఫ్రెంచ్ అనే వాళ్ళు మన ఇండియాలో ఉండే ఇంటర్నల్ పాలిటిక్స్లో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు. మళ్ళీ ఇండియా వస్తుంది చూడండి, నేను దగ్గర నుంచి చెప్పి ఏపీ రాష్ట్రంలో ఎలా ఫ్రెంచ్ వాళ్ళ ఇంటర్ఫరెన్స్ అనేది తీసుకొచ్చారు. సో ఇది కొద్దిగా వెనక్కి వెళ్ళి ముందుకు వచ్చేలా ఉంటుంది. సో ఎందుకంటే ఫ్రెంచ్ని తరిమేసాం, మళ్ళీ ఎందుకు ఫ్రెంచ్ వచ్చారని కొంతమందికి డౌట్ వస్తుంది. సో ఈ తరిమేసింది వేరండి, ఇది స్టోరీ వేరు. సో ఇందులో ఏంటంటే దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అనమాట. తరిమేసిన స్టోరీ కాదు, దానికి ముందున్న స్టోరీ ఇది. సో ఇక్కడ మనము ఒక విషయం చాలా బాగా గుర్తుపెట్టుకోండి, కర్ణాటిక్ వార్ 2 అప్పుడు ఏం జరిగిందో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలన్నమాట. సో డూప్లెక్స్ అనే అతను నిజాం రాజ్యంలో సలాబత్ జంగ్ అనే అతన్ని అపాయింట్ చేస్తాడనమాట. అంటే ఏంటి, ఈ యొక్క ఫ్రెంచ్కి అనుకూలమైన వ్యక్తిని నిజాం ప్రతినిధిగా నిలబెట్టారు, నవాబ్గా నిలబెట్టారు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఫ్రెంచ్ చేసిన మేలుకి వాళ్ళు ఏదో ఒక కానుకగా ఇచ్చుకుంటారు కదండి, అది జరుగుతుంది. సో అదే ఇక్కడ నార్థన్ సిర్కార్ అన్నమాట. సో ఈ స్టోరీలోకి వెళ్తే చూడండి, ఈ యొక్క ఆంధ్ర ప్రాంతంలో నార్థన్ సిర్కార్ రీజియన్లో ముఖ్యంగా 2 ముఖ్యమైన జమీందారులు ఉండేవాళ్ళు. సో ఆ 2 ముఖ్యమైన జమీందారులు ఏ ప్రాంతం అంటే, ఒకటి బొబ్బిలి జమీందార్. ఆ బొబ్బిలి జమీందారు పేరేంటంటే రంగరాయుడు. సో బొబ్బిలి జమీందార్ గారి పేరేంటి, రంగరాయుడు. కొన్ని చోట్ల రంగారావు అని కూడా ఉంది, రాజా రంగారావు అనేసి. ఏదైనా కానీ మీరు వరి కావద్దు, ఒకటే అనుకోండి. సో ఇక్కడ బొబ్బిలి జమీందార్ అనేది రాజులు అంటారు. సో అందువల్ల రంగరాయుడు. అలాగే విజయనగరం, ఈ విజయనగరం జమీందారు పరిపాలకులు ఎవరంటే విజయ రామరాజు అంటారు, లేదంటే పసుపులేటి విజయరామ గజపతి రాజు అంటారు. మరి అంత పెద్ద పేరు ఇక్కడ రాయలేనందుకే విజయరామరాజు అని, మళ్ళీ ఇంకో చోట రాజు అని అక్కడ మీకు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ విజయనగరానికి చెందిన విజయరామరాజు ముఖ్యమైన జమీందారు, అలాగే బొబ్బిలికి చెందిన రంగరాయుడు వచ్చేసి ముఖ్యమైన జమీందారు. వీళ్ళు ఏ ప్రాంతానికి, నార్థన్ సిర్కార్, అంటే ఈ యొక్క నార్థన్ సిర్కార్ ప్రాంతం. మళ్ళీ వీళ్ళు నార్థన్ సిర్కార్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటాను, ఇంతకుముందు క్లాస్లో మీకు క్లియర్గా చెప్పాను. అలాగే అంటే 1753 వీళ్ళంతా కూడా ఎవరి కంట్రోల్లో ఉన్నారు, జమీందారులు అనేవాళ్ళు. వీళ్ళంతా నిజాముల పరిపాలనలో ఉన్నారా లేదా, అంతే కదండి. ఇంతకుముందు మ్యాప్ చూపించాం కదా. సో కావాలంటే మళ్ళీ కూడా మీకు ఒకసారిగా ఆ మ్యాప్ చూపిస్తాను, సో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రీవియస్ క్లాస్ నుంచి కూడా కొంతమంది న్యూ కమర్స్ ఉంటారు, వాళ్ళకి అర్థమవ్వాలి కాబట్టి. సో ఇక్కడ చూడండి, ఈ ప్రాంతం. సో ఈ ప్రాంతం మనం నార్థన్ సిర్కార్ అంటాం. వీళ్ళంతా నిజాముల పరిపాలనలో ఉండింది. సో ఈ నార్థన్ సిర్కార్ ప్రాంతంలో వచ్చేసి
జమీందారులు ఉండేవాళ్ళు. సో, ఆ జమీందారులు అనేవాళ్ళు ముఖ్యంగా ఏంటంటే విజయనగరం జమీందారులు, అలాగే బొబ్బిలి జమీందారులు. సో, వీళ్ళిద్దరే ఏంటంటే ఈ ప్రాంతాన్ని ముఖ్యమైన హీరోస్‌గా ఉన్నారు. వాళ్ళే అడ్మినిస్ట్రేషన్ అన్నీ కూడా చూసుకుంటూ ఉన్నారు. అలాగే 1753లో ఏం జరిగింది అంటే, సో ఇక్కడ అబ్జర్వ్ చేశామంటే నిజాం వచ్చేసి అంటే హైదరాబాద్ వచ్చేసి సలాబత్ జంగ్ అనే అతను అపాయింట్ అవుతారు. అంటే నిజాం ఆఫ్ హైదరాబాద్గా ఎవరు? సలాబత్ జంగ్. ఇది మళ్ళీ కర్ణాటిక్ వార్ 2కి కనెక్ట్ అవ్వాలి. అందుకనే కర్ణాటిక్ యుద్ధాలు తెలుసుకొని మనం క్లాస్లోకి వచ్చామన్నమాట. సో ఇక్కడ తీసుకుంటున్నాము అంటే అతను హ్యాపీ కదండి. ఎందుకని? ఫ్రాన్స్ వాళ్ళ హెల్ప్తో అతనికి ఒక నిజాం అయ్యే అవకాశం వచ్చింది సలాబత్ జంగ్కి. ఎందుకంటే ముజాఫర్ జంగ్ మళ్ళీ గుర్తుపెట్టుకొని తాగి చచ్చిపోతాడు కదండి. తాగేసి పార్టీ చేసుకొని జిమ్ 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 ఎంజాయ్ చేస్తుంటే రాత్రి వేసేస్తారు కదండి. సో అతని తర్వాత ఇక్కడ డూప్లెక్స్ అపాయింట్ చేసింది సలాబత్ జంగ్. ఇప్పుడు డూప్లెక్స్ అపాయింట్ చేసిన అంటే ఇంప్రెస్ చేయడానికి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. సో అందువలన అతను సంతోషంతో ఏంటంటే నార్దర్న్ సిర్కార్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్మినిస్ట్రేటింగ్ చేయడం ఎవరికి ఇచ్చారు? ఫ్రెంచ్ చేతిలో పెడతాడనమాట. ఇప్పుడు మెల్లగా ఈ నార్దర్న్ సిర్కార్ పార్ట్ అనేది ఫ్రెంచ్ కంట్రోల్లోకి వస్తుంది. ఇప్పుడు 1753లో ఫ్రెంచ్ కంట్రోల్కి వచ్చినప్పుడు ఫ్రెంచ్ తరపు నుంచి కూడా ఒకరిని అపాయింట్ చేస్తారు. డూప్లెక్స్ని రిటర్న్ పిలుస్తారు కదా, రానా నన్ను ఊరికి రావచ్చు అంటారా. సో అందువలన ఏంటంటే ఇక్కడ ఇన్ఛార్జ్కి వచ్చి మార్క్యూస్ డే బుస్సీ. మన బుస్సీ మళ్ళీ స్టోరీలో గుర్తొస్తాడు మీకు, కర్ణాటక వార్ 3లో వస్తాడు. అందుకే అన్నీ చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఈ బుస్సీ ఉన్నారు చూసారా, అతను హైదరాబాద్ ఇన్ఛార్జ్గా ఉంటారు. అంటే హైదరాబాద్లో నిజాములతో పాటు స్టేషన్ అయ్యి ఈ నార్దర్న్ సిర్కార్ ప్రాంతాన్ని అడ్మినిస్ట్రేట్ చేస్తూ ఉంటాడు. అడ్మినిస్ట్రేషన్ చేయడం అంటే ఏమీ లేదండి. ఈ జమీందారులు ఉన్నారు చూడండి, వాళ్ళు పన్ను అన్ని వసూలు చేస్తారా, వసూలు చేసి వాళ్ళకు కొంత భాగం ఉంచేసి మిగతాది రాజుకు పంపిస్తారు. కానీ ఈ ప్రాంతానికి హెడ్ ఎవరు? బుస్సీ కదా. సో వాళ్ళు ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా నిజాంలు బుస్సీకి ఇచ్చేసారు కదా, ఫ్రెంచ్కి ఇచ్చేసారు కదా. సో బుస్సీ ముందుండి చూసుకుంటాడు. సో ఈ డబ్బులు కలెక్ట్ చేయడం అన్నీ కూడా ఎవరు? బుస్సీ చూసుకుంటూ ఉంటారు. సో ఆల్రెడీ ఒక స్టోరీ ఏంటంటే ఈ బొబ్బిలి విజయనగరం రాజుల మధ్య ఒక గొడవలు అయితే ఎప్పటి నుంచో ఉంది. ఈ గొడవలకు కారణం కొంతమంది ఏమంటారంటే వాళ్ళ మధ్య జరిగిన కొన్ని కుస్తీ పోటీలు కానీ, యుద్ధాలు కానీ, అలాగే కోడి పందాలు కానీ, పండగలప్పుడు వీళ్ళు పోటీ పెట్టుకోవడం కానీ, ఒక రాజు ఓడిపోవడం కానీ, దాని మీద ప్రతీకారం తీర్చుకోవడం వెయిట్ చేయడం కానీ, ఇలా వీళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో. నేను యాక్చువల్గా ఏంటంటే ఈ క్లాస్ చెప్పడం కోసం ఏంటంటే ఐ హ్యాడ్ వాచ్డ్ 2 మూవీస్ అండి. బొబ్బిలి యుద్ధం అని ఒక మూవీ ఎన్టీఆర్ నటించింది, ఇంకొక ఏదో పాత హీరో టక్కన నాకు గుర్తురాలి, పేరు గుర్తురాలా, వెరీ ఫేమస్ హీరో. సో అతను నటించింది బొబ్బిలి గురించి, తాండ్ర పాపారాయుడు. ఆ సినిమా పేరు తాండ్ర పాపారాయుడు. 2 కూడా నేను చూశాను. ఇప్పుడు ఈ క్లాస్ చెప్పడం కోసం 2 సినిమాలు చూసి బాగా ఎంజాయ్ చేసుకున్నాను. అంత ఎంజాయ్ ఏం కాదండి, వాళ్ళు కథలు చెప్పారు, అది నేలోగా చుక్కలు కనిపించింది. సో అందువల్ల అంటే పర్స్పెక్టివ్ తెలుస్తుంది. ఇది మాత్రం కాకుండా కొన్ని డాక్యుమెంటరీస్ చదివాను. సో అప్పుడు మాకు బొబ్బిలి యుద్ధం గురించి బాగా తెలిసింది. సో వాటిని బట్టే నేను చెప్తున్నాను, కానీ సొంతంగా నేనేమి పోయి టైం ట్రావెల్ చేసి రాలేదు. సో అందువల్ల అంటే ఈ బొబ్బిలి విజయనగరం మధ్య ఆల్రెడీ ఒక స్కిర్మిష్ ఉంది, గొడవలు పడుతూ ఉన్నారు. ఎలాగైనా కానీ విజయనగరం సామ్రాజ్యం చిన్నదే జమీందారులు చేసి ఈ యొక్క బొబ్బిలిని ఆక్రమించాలని ఒక కసితో అన్నిటితో కూడా ఉంటూ ఉన్నారు. ఈ బొబ్బిలి రాజస్యులు ఈ జమీందారులు ఏంటంటే చాలా ఒక ఏంటంటే యాటిట్యూడ్ ఉంటుంది అనమాట. ఎంతైతే నేను తగ్గేదే లే అన్నట్టు ఉంటారు. ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుంది అంటే చూడండి, అందరూ కూడా నిజాములకు పేష్కష్ అనేది పే చేస్తారు. అంటే ట్యాక్స్ ఉంటాయి చూసారా, కొంత మోతాదు డబ్బులు. సో దాన్నే పేష్కష్ అంటారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పేష్కష్ అనేది పే చేసేవారు. అందరూ కూడా లాయల్గా ఉండేవాళ్ళు. కానీ బొబ్బిలి జమీందార్ తప్ప, నేను చెప్పాను కదా, నువ్వు ఎవరైతే నాకేంది అన్నట్టు యాటిట్యూడ్ ఉంటుంది మన బొబ్బిలి జమీందార్కి. బొబ్బిలి జమీందార్ మాత్రం ట్యాక్సులు కట్టేవారు కాదు, అలాగే వాళ్ళు రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. సో ఇప్పుడు ఏంటి, ఫ్రెంచ్ కంట్రోల్కి వచ్చిందా, ఫ్రెంచ్ వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వాలా, ఫ్రెంచ్ వాళ్ళు అడిగిన డబ్బులు ఇవ్వాలా. సో ఇప్పుడు ఏంటి, వాళ్ళ కోపం. సో విత్ ద హెల్ప్ ఆఫ్ విజయ రామరాజు బొస్సీ అటాక్డ్ బొబ్బిలి. ఇదే బొబ్బిలి యుద్ధం. సో ఇక్కడ స్టోరీ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. సో ఈ విజయరామరాజు ఆల్రెడీ కసిగా ఉన్నాడా లేదా, ఎలాగైనా బొబ్బిలి మీద యుద్ధం చేయాలనేసి, అటాక్ చేయాలని ఈ అవకాశాన్ని బొస్సీ ఉపయోగించుకొని ఏం చెప్పాడంటే, తనకి ఎలాగో రెస్పాండ్ అవ్వట్ల బొబ్బిలి. సో అందువల్ల అతని హెల్ప్ తీసుకునేసి, అతని దగ్గర నుంచి ఆర్మీ తీసుకునేసి వెళ్ళి ఈ యొక్క బొబ్బిలి కోట మీద దాడి చేసి ఆ కోటను మనము స్వాధీనం చేసుకుందామని ప్లాన్ వేస్తారు మన బొస్సీ. సో ఈ యుద్ధానికి వెళ్ళిన స్టోరీయే ఈ యొక్క బొబ్బిలి. సో ఇదే మన యొక్క స్టోరీ, మెయిన్ స్టోరీ, బ్యాటిల్ ఆఫ్ బొబ్బిలి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జానపద గీతాలలోనూ నాటకాలలోనూ ఎన్నో గేయాలను అద్భుతంగా ఇప్పటి వరకు గొప్పగా చెప్పుకోబడుతున్నాయి. ఎందుకంటే పరువు కోసం ప్రాణం ఇచ్చేస్తాం అంటారా లేదా, ఆ పరువు కోసం ప్రాణం ఇచ్చేస్తామనే ఒక కేటగిరీని క్లియర్గా మెన్షన్ చేసిందంటే ఈ యొక్క బొబ్బిలి యుద్ధం.
అలాంటి ఒక గ్రేట్ బొబ్బిలి యుద్ధం ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఏం జరిగిందనేది చాలా చక్కగా మనం తెలుసుకుందాం అన్నమాట. ఈ బ్యాటిల్ ఆఫ్ బొబ్బిలి తెలియాలంటే ఆ బొబ్బిలి రాజ్యాన్ని పరిపాలించిన ఒక గ్రేటెస్ట్ రాజు ఎవరంటే, మళ్ళీ రాజ్యం అనుకోని జమీందారు లెవెల్ రాజు ఎవరంటే రాజా రంగారావు. అతనే రంగారాయుడు అంటారు. సో రాజా రంగారావు. సో బొబ్బిలి కోటని పరిపాలిస్తున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ చూడండి, బొబ్బిలి వాళ్ళు కాంప్రమైజ్ కాల. ఓయమ్మ పడిపోలేదు. సో ఇక్కడ ఏంటంటే బొబ్బిలి రాజు కాంప్రమైజ్ కాల. ఇప్పుడు బొబ్బిలి రాజుతో పాటు ఇంకొక ఉన్నాడు, అంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ తమ్ముడు, అంటే ఏంటి, బామర్ది. అది కూడా తెలుగు రాసుంటుంది, మర్చిపోతాను. బామర్ది. వాళ్ళ బామర్ది ఏంటంటే తాండ్ర పాపారాయుడు. నాకు పాపారాయుడు అంటే ఏం గుర్తొస్తుంది తెలుసా? నువ్వు కొట్టు పాపారాయుడు ఒక పాట వస్తుంది కదా, అది గుర్తొస్తుంది నాకు పాపారాయుడు అంటే. బట్ ఈ తాండ్ర పాపారాయుడు ఉన్నారు చూసారా, అతను చాలా పవర్ఫుల్ జనరల్ అనమాట. ఆర్మీ పవర్ అన్నింటిలో కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నాడు అతను. సో ఇప్పుడు ఈ రాజా రంగారావు కానీ ఈ తాండ్ర పాపారాయుడు కానీ వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు అనుకోండి, ఏ విజయనగరం వచ్చినా సరే, ఏ ఫ్రెంచ్ వచ్చినా సరే వాళ్ళని ఓడించలేదు. సో ఇప్పుడు తెలివిగా అతన్ని తప్పిస్తారు. ఒక ట్రీసన్ జరుగుతుంది, ఒక బిట్రేయల్ జరుగుతుంది. అలాగే ఏంటంటే ప్రతీకారం ఉంటుంది. స్టోరీ ప్యూర్ సినిమా. ఆల్రెడీ 2 సినిమాలు తీశారు కదా, అందులో ప్యూర్ సినిమానే. ఇక్కడ మనం కంటెంట్లోకి వెళ్ళామంటే వాళ్ళ బామర్దెవరు, తాండ్ర పాపారాయుడు. వెరీ వెరీ పవర్ఫుల్ బొబ్బిలి పులి అంటారు. ఎవరిని? తాండ్ర పాపారాయుడునే ఏమంటారు, బొబ్బిలి పులి అని అంటారు. ఇక్కడ ఒక్కసారి నేను స్టోరీ చెప్పేసిన తర్వాత మనం కంటెంట్లోకి వెళ్ళిపోతాం, మీకు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఒకవైపు విజయరామరాజు ఎవరైతే ఉన్నారో అతను, బుస్సి, వీళ్ళందరూ కూడా ఆర్మీ తీసుకొని వస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎవరికి? రాజా రంగారావుకి, తాండ్ర పాపారాయుడు. ఇప్పుడు తాండ్ర పాపారాయుడు చెప్తాడు, ఏంది అక్కడి నుంచి వస్తే నేనేం తగ్గేదిలే, వాళ్ళని డైరెక్ట్గా పోయి ఢీకొంటు. కానీ వీళ్ళకి ఒక విషయం క్లియర్గా తెలుసు, ఈ బొబ్బిలి కోట అనేది అంత పెద్ద సైన్యాన్ని తట్టుకునే అంత స్తోమత కలిగింది కాదు. వెరీ స్మాల్ ఫోర్ట్. సో అందువల్ల చాలా తక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి, ఎక్కువసేపు తట్టుకోలేరు. ఇవన్నీ వీళ్ళ రాజులకి తెలుసు. సో అందువల్ల ఏంటంటే వీళ్ళను ఇక్కడికి రప్పించి మనం దాడి చేయలేం, కానీ వాళ్ళని ఎదురు దాడి చేస్తామనేసి తాండ్ర పాపారాయుడు అనుకుంటారు. సో వెంటనే ఈ ఫ్రెంచు విజయరామరాజు రావడానికి ముందే తాండ్ర పాపారాయుడు గారు వెళ్తారు. ఎవరికి? వాళ్ళని అటాక్ చేయడానికి, ఎదురు దెబ్బ, దారిలో సడన్ అటాక్ చేయడానికి. కానీ ఈ విషయం తెలుసుకున్న ఫ్రెంచ్ అండ్ విజయరామరాజు వచ్చేసి అలా ఇంకో ఆల్టర్నేటివ్ రూట్లో బొబ్బిలి చేరుకుంటారన్నమాట. సో వీళ్ళు బొబ్బిలి చేరుకున్నారనేసి వెంటనే ఎలా అయినా తాండ్ర పాపారాయుడికి ఇన్ఫర్మేషన్ పంపించాలని వీళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ ప్రతి ప్రయత్నాన్ని విఫలమైపోతుంది. ఆ ఇన్ఫర్మేషన్ అనేది తాండ్ర పాపారాయుడికి చేరదు. ఇక్కడ వచ్చేసి మన కోటను ధ్వంసం చేసి దుమ్ము లేపి ఉన్న వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటే తాండ్ర పాపారాయుడు ఎక్కడో వెయిట్ చేస్తూ ఉంటారు. ఎవరిని? ఫ్రెంచ్ని అటాక్ చేయడానికి. కానీ ఇది 2 కథలు అండి. సో ఇందులో కథ ఏంటంటే, కొంతమంది ఏం చెప్తారంటే తాండ్ర పాపారాయుడే ఈ కోటకు దారి చెప్పి ఆ యుద్ధం జరిగేటప్పుడు ఇక్కడ లేదనేసి ఇంగ్లీష్ బుక్స్లో కొన్నిట్లో రాస్తున్నారు. అంటే ఫారిన్ రైటింగ్లో అన్నింటిలో ఏంటంటే తాండ్ర పాపారాయుడు మోసం చేశాడని రాశారు. కానీ నేను ఎప్పుడైతే డాక్యుమెంటరీస్, మన తెలుగు సినిమాలు ఇవన్నీ చూశానో అక్కడ క్లియర్గా చెప్తున్నారు, తాండ్ర పాపారాయుడు అటాక్ చేయడానికి వెళ్తాడు. సో ఎదురు దెబ్బ కొట్టడానికి ధీరుడిలా వెళ్తాడు. కానీ అతన్ని ఏమార్చి, అతన్నే మోసం చేసి ఇంకో దారిలో అనేది వచ్చేస్తారు ఈ బుస్సి అండ్ సో కాల్డ్ విజయరామరాజు. ఎప్పుడైతే వీళ్ళు వచ్చేసారో ఇక్కడ యుద్ధం అనేది తట్టుకోలేదు. చెప్పే ముందు నుంచే తెలిసిందే కదా, బొబ్బిలి కోట తట్టుకోదనేసి. సో వాళ్ళు బొబ్బిలి కోట అంతా ధ్వంసం చేసి యుద్ధానికి ఇంకొచ్చేసి ఎలాగైనా కానీ ఆ రాజుని చంపేద్దామని చూస్తారు. కానీ ఇక్కడ ఒక విషయం, పరువు కోసం ప్రాణం ఇచ్చేస్తాను చూసారా. సో వీళ్ళేంటంటే ఒక్కసారిగా ఎనిమి దగ్గర ఓడిపోవడం కన్నా కానీ ప్రాణత్యాగం గొప్ప అనేసి ఆ లేడీస్, అక్కడ ఉంటున్న లేడీస్ అందరూ కూడా అక్కడికక్కడే సతీదహగమనం అంటారు, లేదంటే అక్కడే ఉన్న బాంబ్స్ ఉంటాయి చూసారా, వాళ్ళ అమ్యునిషన్స్, వాటిలో చేసి అగ్నికి ఆహుతి అయిపోతారు. రాజు చనిపోతాడు, రంగారావు గారు చనిపోతారు. చనిపోయిన తర్వాత అక్కడ ఉన్న మహిళలందరూ కూడా అదే కోటలో చనిపోతారు అనమాట. తరువాత ఈ ఫ్రెంచ్ విజయరామరాజు గల కోటని ఫుల్ ధ్వంసం చేసి నేలమట్టం చేస్తారనమాట. ఇది బొబ్బిలి చరిత్ర. సో ఇక్కడ ఏంటంటే బొబ్బిలి చరిత్ర గొప్పతనం అంటే, ఎంతదా యుద్ధం జరిగినా కానీ వాళ్ళు కాంప్రమైజ్ అనేది అవ్వరనేది. ఈ తాండ్ర పాపారాయుడు గారు ఏంటి, లెఫ్ట్ టు ఫేస్ ద బుస్సి వాళ్ళని ఎదురు దెబ్బతీద్దామనేసి మన తాండ్ర పాపారాయుడు గారు వెళ్తారనమాట. ఎక్కడ? ఆపోజిట్గా అటాక్ చేయడానికి. కానీ అక్కడ ఏం జరుగుతుంది? ఆన్ దియర్ పాత్. కానీ జరిగింది ఏంటి? మిస్లెడ్ అండ్ డిసీవ్డ్ యాజ్ బుస్సి చేంజ్డ్ ద రూట్. అంటే ఏంటి, మన బుస్సి గారు ఏం చేశారు, రూట్ చేంజ్ చేసి వచ్చి అటాక్ చేసేస్తారు అనమాట.
సో ఈ ఆర్మీ అటాక్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, సీజ్ ఆఫ్ బొబ్బిలి అంటే బొబ్బిలి కోటని చుట్టుముడతారు, సీజ్ చేస్తారు. అది ఎక్కువ రోజులు తట్టుకోలేదు, ఉండలేదు. ఆ కోట చాలా చాలా వీక్ కాబట్టి సో ఆ కోటలో వచ్చేసి వీళ్ళంతా కూడా లిమిటెడ్ ఆర్మీ ఉంది, ఫేస్ చేయలేరు. అలాగే సెటిల్మెంట్స్ ఎక్కువ లేరు అంతా కూడా. సో అలాగే ఫ్రెంచ్ అండ్ పశుపతి విజయరామ గజపతి రాజు. సో నేను పూర్తి నేను ఒక చోట రాశానని చెప్పానా, ఇదే. సో దిస్ ఈస్ యువర్ ఫుల్ నేమ్ ఆఫ్ విజయరామరాజు, పశుపతి విజయరామ గజపతి రాజు అనమాట. సో వాళ్ళిద్దరూ కూడా అటాక్ చేస్తారు. ఈ అటాక్లో వచ్చేసి రాజా రంగారావు గారు చనిపోతారు. తరువాత అక్కడ ఉంటున్న హోల్ ఫ్యామిలీ వచ్చేసి సూసైడ్ చేసుకుంటారు. ప్యూర్ సినిమా. సో వీళ్ళ యుద్ధంలో ఎనిమి చేతిలో చిక్కకూడదనేసి లేడీస్ అందరూ కూడా చనిపోతారు. చనిపోయిన తర్వాత ఏమవుతుంది, మన తాండ్ర పాపారాయుడు గారు టన్ 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 అని లేట్ ఎంట్రీ ఇస్తారు. కానీ వస్తారు, వచ్చి చూడగానే వాళ్ళ సిస్టర్ చనిపోయి ఉంటారు. అవునా, వాళ్ళ సిస్టర్ గారు చనిపోయి ఉంటారు, మిగతా వాళ్ళు చనిపోయి ఉంటారు. సో ఇక్కడ ఈ మోసాన్ని, ఈ యొక్క కుట్రని తట్టుకోలేడు తాండ్ర పాపారాయుడు గారు. ఇక అక్కడ శపథం చేస్తాడు, మిమ్మల్ని చంపిన వాళ్ళ మీద నేను ప్రతీకారం తీర్చుకుంటాను, ఎలాగైనా సరే వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాను, ఈరోజు దీనికి కారణమైన వ్యక్తిని నేను చంపేస్తాను అని ప్రతీకారం తీసుకుని ఒక లిమిటెడ్ మెంబర్స్ని తీసుకుని ఒక గెర్రిల్లా వార్ఫేర్ అంటారు చూసారా, సడన్ అటాక్స్, దానికి వీళ్ళు వెళ్తారు. సో వీళ్ళు వెళ్తున్నప్పుడు ఏంటంటే అక్కడ ఏమవుతుందంటే చూడండి, తాండ్ర పాపారాయుడు గారు సో అక్కడికి వచ్చేసి చాలా కోపం, ద్వేషం అంతా కూడా పెంచుకునేసి ఎలాగైనా కానీ అవెంజింగ్ ద ఫాల్ ఆఫ్ బొబ్బిలి, ఈ బొబ్బిలి యొక్క కోట యొక్క ఓటమిని, అక్కడ ఉన్న మనుషుల యొక్క చావును నేను ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటా అనే విధంగా వెళ్ళి విజయరామరాజుని అసాసినేట్ చేశాను. యాక్చువల్గా ఇది కూడా అద్భుతమైన స్టోరీ అండి. సో యాక్చువల్గా వీళ్ళంతా కూడా యుద్ధం మీద గెలిచేసి హ్యాపీగా వెళ్తూ ఉంటారు. సో కొన్ని ఏం చెప్తున్నా అంటే బుస్సీకి విషయం తెలుసు, ఏమని తాండ్ర పాపారాయుడు వస్తాడు వేసేస్తాడు అనేసి బుస్సీ సపరేట్గా ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అయిపోతాడు అనమాట. కానీ మన విజయరామరాజు ధైర్యంగా ఆడ పడుకుంటే అతను ఒక హట్లో పడుకుంటారు కదా, అంటే వాళ్ళు యుద్ధానికి వేసుకుంటారు చూసారా టెంట్స్, అందులో పడుకుంటే మన కాల్ తాండ్ర పాపారాయుడు లోపలికి వెళ్ళి అతను గుండె మీద కత్తి దించుతాడు. కసా 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 పొడిచి బొబ్బిలి పులిరా నీ ప్రాణం నేనే తీస్తా అన్నట్టు శపథం చేసి మరి చంపాడనమాట. సో అందుకోసమే మన తాండ్ర పాపారాయుడిని బొబ్బిలి పులిగా పిలుస్తారు. ద గ్రేటెస్ట్ బొబ్బిలి పులి ఎవరంటే తాండ్ర పాపారాయుడు. అలాగే ఏంటంటే ఇక్కడ బొబ్బిలి అనే పేరు ఎందుకు వచ్చిందో సింపుల్గా చెప్తాను, ఎందుకంటే బొబ్బిలి పులి అంటున్నాం కదా, అందువలన బొబ్బిలి అనే ఒక ప్రాంతం అనేది యాక్చువల్గా ఏంటంటే పాపారాయుడు గారు యాక్చువల్గా ఫౌండర్ ఆఫ్ దిస్ రీజియన్, ఈ ప్రాంతాన్ని కనుక్కునే పాపారాయుడు. అతను ఏ ఒక క్లాన్కి చెందిన అతను అంటే వెంకటగిరి రాజుల వంశానికి, వేలమా రాజులు అంటారు, వాళ్ళ వంశానికి చెందిన అతను 17వ శతాబ్దంలో ఈ యొక్క బొబ్బిలి ప్రాంతాన్ని స్థాపిస్తారు. ఆ స్టార్టింగ్లో ఇతను పెద్ద రాయుడు కదా, సో అక్కడ పెద్ద పులి అనే అతన్ని పిలిచేవారు. అలాగే ఆ ప్రాంతాన్ని కూడా పెద్ద పులి ప్రాంతంగా అనేది పిలుస్తారు. కాలంతో పాటు అది పెబ్బులిగా మారింది. ఆ పెబ్బులి పిలువబడుతున్న ప్రాంతం అనేది ఇంకా కాలంతో పాటు మారుతూ బెబ్బులి అని పిలువబడుతూ వచ్చిందనమాట. ఈ బెబ్బులియే ఇప్పుడు ప్రజెంట్ కాలంతో పాటు మారుతూ 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 బొబ్బిలిగా మారింది ఈ యొక్క ప్రాంతం అన్నమాట. ఇలా బొబ్బిలి అనే ఒక రీజియన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో ఇప్పుడు మనకి బొబ్బిలి ఏంటి, బొబ్బిలి యుద్ధంలో ఏం జరిగింది, అక్కడ జరిగిన బ్యాక్గ్రౌండ్ ప్రతి ఒక్కటి కూడా చక్కగా తెలుసుకున్నాం. సో ఇప్పటి నుంచి మీరు వినబోయేదంటే ఆఫ్టర్ మత్ ఈ నార్థన్ సర్కార్లో దాని తర్వాత జరిగిన విషయాలు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే విజయనగరం, ఒకవైపు బొబ్బిలి రాజు చనిపోయాడు, విజయనగరం రాజు కూడా చనిపోయాడు కదా తాండ్ర పాపారాయుడు. సార్ తాండ్ర పాపారాయుడు ఏమయ్యాడు సార్ అంటే ఇక్కడ ట్విస్ట్ అది, ఎప్పుడైతే ఈ ఆర్మీ అంతా కూడా అలర్ట్ అయిపోయి చుట్టుముడుతూ ఉంటుందో తాండ్ర పాపారాయుడు తను చంపుకుంటాడు అనమాట. సో అంటే పులి ఇంకోరి చేతిలో చావు తను చంపుకుంటుంది. అదేవిధంగా మన బొబ్బిలి పులి గారు ఏమైందంటే హీ కిల్డ్ హిమ్సెల్ఫ్ అనమాట. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ తాండ్ర పాపారాయుడు బొబ్బిలి పులి. సో మొత్తానికైతే మనం చాలా చక్కగా కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నాం. తర్వాత ఈ క్లాస్లో ఏంటంటే మనం ఇప్పుడు తర్వాత జరిగింది ఏంటి, సో ఇక్కడ ఫాల్ ఆఫ్ ఫ్రెంచ్. సార్ ఫ్రెంచ్ బాగానే ఉంది కదా సార్, మళ్ళీ ఫ్రెంచ్ ఆంధ్రాలో ఎలా పడిపోయింది అంటున్నారా, ఇక్కడ ట్విస్ట్ అదే. బుస్సీ తప్పించుకున్నాడు కదా, అర్థమైందా. సో యుద్ధానికి వెళ్ళింది ఏంటి, బుస్సీ అండ్ మన కాల్డ్ విజయరామరాజు గారు చనిపోయారు, కానీ బుస్సీ ఏమయ్యారు, తప్పించుకొని పారిపోయారు. ఎందుకు ఎలా. అలాగే ఈ విజయనగరం రాజ్యానికి ఎవరు నెక్స్ట్ రాజు. సో ఎలాగైతే మన బుస్సీ వచ్చేసి ఈ యొక్క వైజాగ్ ప్రాంతంలో వచ్చేసి ఆక్యుపై చేసుకున్నాం. బుస్సీ ఏ ప్రాంతం, వైజాగ్ ప్రాంతం వచ్చేసి విశాఖపట్నం ఈ ప్రాంతంలో దాన్ని ఆక్రమించడం, అక్కడ అడ్మినిస్ట్రేషన్ సాధించాడు. కాకపోతే ఈ ఫ్రెంచ్ పొజిషన్ తీసుకున్నారు అంటే, సో ఇక్కడ స్టోరీ చెప్పలేదు, నేను చెప్పేస్తాను వినండి.
ఇక్కడ ఆనంద గజపతి రాజు అనేసి ఈ యొక్క విక్రమరాజు ఎవరైతే ఉన్నారు, విక్రమరాజు ఎందుకు వచ్చింది, విజయరామరాజు ఎవరైతే ఉన్నారో తన కొడుకు వచ్చేసి ఆనంద గజపతి రాజు. ఈ ఆనంద గజపతి రాజు ఏంటంటే మన ఫ్రెంచ్కి సపోర్ట్గా లేడు. ఎందుకంటే అతనికి బుస్సీ నచ్చల. ఎందుకంటే తన తండ్రి చనిపోయేటప్పుడు ఇతను ఉన్నాడు కదా, ఆ యుద్ధానికి వెళ్ళింది ఇతను కూడా, ప్రతీకారం ఇతని మీద తెచ్చుకోలేదు కదా, ఇతను ఎలా తప్పించుకున్నాడు అంటే ఏంటి, ఇక్కడ ఏదో కూడా ఒక ట్రాజెడిక్ ప్లాన్ ఉంది. సో ఇక్కడ ఒక బిట్రేయల్ ఉంది, మోసం ఉంది. సో ఖచ్చితంగా ఏంటంటే అతనికి కోపం, తన తండ్రి చనిపోవడానికి ఒక రకంగా వచ్చేసి బుస్సీ యొక్క ప్లానే కదా కారణం. అతనే కదా బొబ్బిలిని దాడి చేయాలనేసి విజయరామరాజుని తీసుకెళ్ళాడు. సో అందువలన అంటే అతనికి ఈ బుస్సీ పైన ఫ్రెంచ్ మీద విపరీతమైన కోపం అంటే ఏం చేస్తాడు, సో ఆపోజిట్ పర్సన్తో జాయిన్ అవుతారు. అంటే ఏంటి, మన ఆనంద గజపతి రాజు గారు ఇంగ్లీష్ వాళ్ళతో ఒక పొత్తు పెట్టుకుంటారు, అంటే ఒక డీలర్షిప్ అనేది పెట్టుకుంటారు. సో ఆఫ్టర్ విజయరామరాజు హిస్ సన్ ఆనంద గజపతి జమీందార్ అనేది అయ్యారు. సో ఇప్పుడు ఎవరు వచ్చారు, ఆనంద గజపతి గారు వచ్చారు విజయనగరంకి. సో బొబ్బిలి, విజయనగరం అన్ని ప్రాంతాలు కూడా అతనే టేక్ ఓవర్ చేసుకుని అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఆనంద గజపతి రాజు గారి సమయంలో ఏమేమి జరిగాయి అనే అంశాలు మనం చక్కగా తెలుసుకోవాలి. అందులో ముఖ్యంగా తీసుకున్నామంటే హీఈస్ నాట్ లాయల్ టు బుస్సీ. అసలు ఇంతకుముందు విజయరామరాజు గారు బుస్సీకి చాలా లాయల్గా ఉన్నారు, కానీ ఇతనేంటి బుస్సీకి లాయల్ లేదు, నాకు నువ్వంటే నచ్చదు, ఐ హేట్ యూ అనేసి ఇతనికి ఒక యాంటీ లవ్ ప్రపోజల్ చేశాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇతను వాంటెడ్ టు ఎలిమినేట్ ద ఫ్రెంచ్. ఇప్పుడు తన ప్రాంతంలో ఎప్పుడైతే బుస్సీ నచ్చలేదో, ఫ్రెంచ్ నచ్చలేదో, అతనేంటి వాళ్ళ రాజ్యం, వాళ్ళ రీజియన్లో వచ్చేసి వాళ్ళని ఎలిమినేట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఎలాగైనా ఫ్రెంచ్ని ఎలిమినేట్ చేయాలి. ఫ్రెంచ్ని ఎలిమినేట్ చేయాలంటే ఎవరికి దగ్గరికి వెళ్ళాలి, బ్రిటిష్ దగ్గరికి వెళ్ళాలి. సో అతను సింపుల్గా తెలివిగా ఏం చేశాడంటే బ్రిటిష్తో చేతులు కలపాలని ఫిక్స్ అయ్యాడు. బ్రిటిష్తో చేతులు కలపాలి అంటే సో ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే హీ నీడ్ టు హ్యావ్ ఇంప్రెషన్. ఆ ఇంప్రెషన్ కోసం వచ్చేసి ఆనంద గజపతి రాజు గారు చాలా పవర్ఫుల్గా వచ్చేసి ఈ శ్రీకాకుళం, వైజాగ్ ఈ ప్రాంతాలంతా కూడా ఎక్కడైతే ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్ ఉందో అన్ని ప్రాంతాలను వచ్చేసి తన ఆధిపత్యం తెచ్చేస్తారు. సో విజయనగరం సామ్రాజ్యం అనేది ఆనంద గజపతి రాజుకి సమయంలో చాలా విస్తీర్ణత అనేది చెందుతూ చాలా పవర్ఫుల్గా అనేది మారుతూ వస్తారు. సో ఇది ఎవరి నోటీస్కి వెళ్తుంది, ఖచ్చితంగా బ్రిటిష్ నోటీస్కి వెళ్తుంది. అదే సమయంలో వచ్చేసి రాబర్ట్ క్లైవ్, మనకు తెలుసు కదండి, రాబర్ట్ క్లైవ్ వచ్చేసి బెంగాల్లో ఉన్నారు, బెంగాల్ని కూడా గెలిచి ఉంటారు మన రాబర్ట్ క్లైవ్. సో మనకి ఆ ఇయర్స్ తెలుసుకోవాలండి. సో అప్పుడు మనకి ఇంతకుముందు ఏంటి, సో ఇక్కడ ఇవన్నీ సీన్ జరిగేటప్పుడు ఏంటంటే బొబ్బిలి యుద్ధం ఎప్పుడు జరిగింది మనకి 1757. సో అప్పుడే బ్యాటిల్ ఆఫ్ ప్లసీ జరుగుతూ ఉన్నింది బెంగాల్లో. అంటే బొబ్బిలి యుద్ధం తర్వాత ఇక్కడ చూసుకున్నారు అంటే 1758 ఆ టైంలో ఆనంద గజపతి రాజు గారు పవర్ఫుల్ అయిపోయాడు. కాబట్టి ఆల్రెడీ అక్కడ రాబర్ట్ క్లైవ్ వచ్చేసి బెంగాల్లో గెలిచారు. కాబట్టి ఖచ్చితంగా రాబర్ట్ క్లైవ్ యొక్క హెల్ప్ అనేది అడగడానికి లెటర్ రాశారు, నేను మీకు సపోర్ట్ చేస్తాను, మీరు రండి ఈ ఫ్రెంచ్ని తరిమేద్దాం అంటారు. రాబర్ట్ క్లైవ్ కూడా ఇదే అవకాశం అనేసి రాబర్ట్ క్లైవ్ వచ్చేసి తన తరపు నుంచి కూడా ఒక ఆఫీసర్ని పంపిస్తారు, అతను కలోనల్ ఫార్డ్. సో ఫార్డ్ అనే ఒక ఆఫీసర్ని పంపిస్తారనమాట. ఈ ఫార్డ్ ఆఫీస్ ఏం చేస్తారు, వచ్చితే ఎప్పుడైనా కానీ ఒక సంధి కుదుర్చుకుంటారు, ఒక ట్రీటీ సైన్ చేస్తారు. దాని ద్వారా ఏంటంటే ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది. తర్వాత ఏదైనా అటాక్స్ ఉంటే మేము చేసుకుంటాం అనేది వాళ్ళ యొక్క ఒపీనియన్ అనమాట. ఇది ఇక్కడ ఉంటున్న స్టోరీ. సో మొత్తానికి ఏంటి, ఫ్రెంచ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేసి నెక్స్ట్ ఎంతదా సక్సెస్ఫుల్ అయినా కానీ ఇక్కడ తగ్గుతూ వచ్చింది. సో అసలు సిసిలీని తగ్గడానికి కారణం ఏంటంటే ఇక్కడ చూడండి, కాసిం-కోట ట్రీటీ. సో కాసిం-కోట ట్రీటీ అనేది ఏంటి, ఆనంద గజపతి రాజుకి అలాగే ఫోర్ట్ వీళ్ళిద్దరూ ఉన్నారా, సో వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక డీల్ని, ఒక ట్రీటీని ఏమంటారంటే కాసిం. సో చూడండి, కాసిం-కోట ట్రీటీ ఇది ఇండియన్ హిస్టరీలో రాదండి, ఏపీ హిస్టరీలో ఇలాంటి టాపిక్స్ ఇంపార్టెంట్ అనమాట. ఈ కాసిం-కోట అనే ప్రాంతంలో ఏంటంటే వీళ్ళిద్దరు కూడా కలోనల్ ఫోర్డ్ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్ ఆఫ్ సో కాల్డ్ మన యొక్క రాబర్ట్ క్లైవ్ వచ్చి ఇతనితో డీల్ అనేది కుదుర్చుకుంటాడు. సో వాళ్ళిద్దరూ కూడా ఏం డీల్ కుదుర్చుకున్నారు, ఇంగ్లీష్ అండ్ ఆనంద గజపతి రాజు. సో ఇంగ్లీష్ ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వాళ్ళు, ఆనంద గజపతి రాజు గారు వీళ్ళిద్దరూ కూడా ఫ్రెంచ్ని అటాక్ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ ఒకటే దీనికి ఫ్రెంచ్ని ఎలిమినేట్ చేయండి. మిడ్-నైట్ 12 అయిపోయిందండి, ఇంకా క్లాస్ తీయాలి. ఈ టాపిక్ క్లోజ్ చేస్తే వెళ్దాం, కొద్దిగా ఫాస్ట్ పెంచేద్దాం అనిపిస్తుంది, చూద్దాం. సో ఇక మరీ ఫాస్ట్ పెంచితే అర్థం కాదు. సో లైవ్ క్లాస్లో అయితే మీ ఇంటరాక్షన్స్ తెలుస్తూ ఉంటుంది మీకు ఏమాత్రం ఉందనేసి. లైవ్ పెడితే మా పాప వచ్చి డిస్టర్బ్ చేస్తుంది, అందుకని లైవ్ పెట్టట్లా, రికార్డింగ్ చూస్తున్నా. సో ఇక్కడంటే ఇంగ్లీష్ అండ్ ఆనంద గజపతి రాజు గారు ఒకటి ఫిక్స్ అయ్యారు, మన ఇద్దరం కలుద్దాము, కలిసి అటాక్ చేద్దాం ఇక్కడ ఫ్రెంచ్ని అని.
కాకపోతే అటాక్ చేసేటప్పుడు కొన్ని పంచుకోవడంలోనూ టెరిటరీలోనూ క్లాష్ వస్తుంది కదండి, అవన్నీ రాకూడదు కాబట్టి ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. ఆ అండర్స్టాండింగ్లో ఏంటంటే న్యూలీ ఆక్యుపైడ్ రీజియన్స్ అంతా కూడా ఆనంద గజపతి రాజుకి ఇచ్చేస్తానని మాటిస్తాను మన యొక్క ఫోర్ట్. అంటే కొత్త ప్రాంతాలను ఏమైనా చేజిక్కించుకుని అంటే మీరే పరిపాలించండి, మేమేం డిస్టర్బ్ చేయము. కాకపోతే మాకు బ్రిటిష్ వాళ్ళు ఊరికే ఉంటారు కదండి, పోర్ట్ టౌన్స్ కానీ ట్రేడింగ్ సెంటర్స్ కానీ బ్రిటిష్ చేతికి ఇచ్చేయాలన్నమాట. అంటే ఏంటి, వ్యాపారం చేయడానికి అనుకునేది, ఎందుకంటే కంపెనీ కదండి, వ్యాపారం చేయాలి. అందువల్ల ట్రేడింగ్ టౌన్స్ ఏమన్నా ఉన్నా బ్రిటిష్ చేతికి ఇచ్చేసేయండి. అలాగే మనకి అక్కడ ఏదైనా కానీ పోర్ట్ టౌన్స్ ఉన్నా కానీ బ్రిటిష్ చేతికి ఇచ్చేసేయండి అనేది ఈ డీల్. కాశీపట్నం కాసిం కోట ట్రీటీ. అలాగే ఏంటంటే ఏదైనా దోచుకున్న వెల్త్ ఏదైనా ఉన్నా కానీ సమానంగా పంచుకుందాం, మీకు సగం నాకు సగం అనే విధంగా అనేది కుదుర్చుకుంటారు. అది మాత్రమే కాకుండా ఆనంద గజపతి రాజు గారు ఏంటంటే హీ సాటిస్ఫైడ్. అలాగే ఏంటంటే అగ్రీడ్ టు పే 50,000 రూపీస్ టు బ్రిటిష్. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు అంటే ఆర్మీ తీసుకొస్తారు కానీ, ఆర్మీ తీసుకురావాలి, నీకు సపోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా డబ్బులు పే చేయాలి. సో అందువల్ల 50,000 రూపీస్ వచ్చేసి బ్రిటిష్కి వచ్చేసి ఒక గిఫ్ట్ లాగా ఇస్తారనమాట. సో అలాగే ఇక్కడ ఏంటంటే ఎందుకంటే ఆర్మీ టు మెయింటైన్ ద ఆర్మీ. సో ఇప్పుడు ఏంటంటే ఆనంద గజపతి రాజుకి ఆర్మీ ఎవరు ఇస్తారు, బ్రిటిష్ ఇస్తారు. ఆ ఆర్మీకి బదులుగా వచ్చేసి ఇతను డబ్బు పే చేస్తారనమాట. సో మొత్తానికి ఏంటంటే ఆనంద గజపతి రాజుకి బ్రిటిష్ నుంచి సపోర్ట్ వచ్చింది. ఆ సపోర్ట్ని ఏమంటారు, కన్ఫామ్ చేసింది, నిర్ధారించింది. కరెక్టే కదా, నిర్దేశించిందంటే ఏంటి, నిర్ధారించిందంటే ఏంటి, రాత్రి అయితే కొన్ని డౌట్లు వస్తాయి, పర్లేదు. సో ఇక్కడ ఏంటంటే కాసింకోట ట్రీటీలో ఏంటంటే దీంతో ఫిక్స్ అయింది ఒక ఫ్రెండ్షిప్ ట్రీటీ బిట్వీన్. ఇంకా చెప్పాలి అంటే విజయనగరం రాజులకి అలాగే బ్రిటిష్కి ఒక అద్భుతమైన బాండింగ్ ఏర్పడింది. ఇక్కడ ఏర్పడిన తర్వాత ఏంటంటే వాళ్ళిద్దరూ కూడా అటాక్ చేస్తారు కదండి, దాన్ని చందుర్తి బ్యాటిల్ అంటారు. ఇప్పుడు ఒక విషయం, సో విజయనగర ఎంపైర్ వాళ్ళు ఫైటింగ్కి వెళ్తారు టు ద సో కాల్ మచిలీపట్నం ప్రాంతంలో అటాక్ చేయడానికి వెళ్తారు. ఇక్కడ మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటంటే ఇవన్నీ ఎంతదా ఫ్రెంచ్ కంట్రోల్ ఉన్నా కానీ అంతకుముందు ఎవరి కంట్రోల్లో ఉంది, నిజాములు కదా. అంటే ఏంటి, డైరెక్ట్గా ఫ్రెంచ్ కంట్రోల్ చేస్తున్నా కానీ బ్రిటిష్ వచ్చి ఇక్కడ యుద్ధం చేస్తున్నారు, లోకల్ లీడర్ కంట్రోల్తో యుద్ధం చేస్తున్నారు అంటేనే మీకు ఒకటి అర్థమైపోవాలి, నిజాములు కూడా దీన్ని సపోర్ట్ చేయరు, వాళ్ళు కూడా వ్యతిరేకిస్తారు. సో ఆ విధంగా ఏం తీసుకున్నామంటే ఆనంద గజపతి రాజు గారు వచ్చేసి మరి ఇంగ్లీష్ వీళ్ళిద్దరూ కలిసి వచ్చేసి రాజమండ్రి చుట్టూ పరిసర ప్రాంతాలు ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్న చందుర్తి అనే ఒక ప్రాంతంలో యుద్ధం అనేది జరుగుతుంది. బ్యాటిల్ ఫీల్డ్, భయంకరమైన బ్యాటిల్ ఫీల్డ్, ఇది డెసిసివ్. ఇక్కడ ఏంటంటే చందుర్తి దగ్గర గోదావరి రివర్ పరిసర ప్రాంతాల్లో వచ్చేసి ఉండేది ఒక ప్లేస్, అక్కడ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఫ్రెంచ్ ఆర్మీ వచ్చేసి ఓడిపోతుంది. ఫ్రెంచ్ ఆర్మీ అక్కడ ఓడిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఫౌండేషన్ ఫర్ ద బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఆంధ్ర. సో ఇక్కడ మొట్టమొదటిగా బ్రిటిష్ వాళ్ళు ఆంధ్రాలో ఒక యుద్ధం చేసి ఆంధ్ర ప్రాంతాన్ని చేజిక్కించుకున్నారంటే అది మొట్టమొదటిగా దిస్ ఈజ్ ద చందుర్తి బ్యాటిల్. ఈ చందుర్తి బ్యాటిల్ వచ్చేసి ఆంధ్రాలో, మళ్ళీ చెప్తున్నాను ఇండియాలో కాదు, ఆంధ్రాలో బ్రిటిష్ ఆక్రమించడానికి ఒక పునాది రాయిలా ఉండింది చందుర్తి బ్యాటిల్. దీని ద్వారా ఏంటంటే నౌ బ్రిటిష్ హ్యాస్ టేకెన్ కంట్రోల్ ఆఫ్ దిస్ రీజియన్. ఈ యుద్ధంలో వచ్చేసి ఏంటి, గెలిచింది మన ఆనంద గజపతి రాజు గారు అయినా కానీ బ్రిటిష్ సపోర్ట్తో గెలిచారంటే బ్రిటిష్ కూడా గెలుపు వచ్చినట్టే. సో ఈ గెలుపుతో ఏంటంటే దిస్ లైట్ టు ద ఫౌండేషన్ అనమాట. తర్వాత ఆగుతారా, ఆగరు. తర్వాత ఏంటి, నెక్స్ట్ ప్రాంతమైన మచిలీపట్నానికి దాడికి వెళ్తారు. అంటే ఈ మచిలీపట్నం అనేది చాలా తూర్పు తీర ప్రాంతాల్లో చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్ టౌన్. అలాగే మన సలాబత్ జంగ్ అని నిజాములు ఎవరైతే ఉన్నారో నిజాములకు కూడా ఆర్థికంగా సాయం చేసే ఒక ముఖ్యమైన ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఒక మచిలీపట్నం అనమాట. సో అందువలన ఈ మచిలీపట్నం అనేది ఒక స్ట్రాటజికలీ వెరీ 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 ఇంపార్టెంట్ ప్లేస్. ఇప్పుడు ఈ యొక్క చందుర్తి బ్యాటిల్ తర్వాత ఏంటంటే ఖచ్చితంగా ఈ మచిలీపట్నాన్ని చేజిక్కించుకోవడానికి వెళ్తారు. ఇంగ్లీష్ మరియు ఆనంద గజపతి రాజు గారు ఈ ఫ్రెంచ్ని నిజాంని కలిపి ఓడిస్తారు మచిలీపట్నం దగ్గర. ఈ మచిలీపట్నం పరిసర ప్రాంతాలు అంటే నిజాం, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, ఫ్రాన్స్ సపోర్ట్ ఎవరు, ఫ్రెంచ్ సపోర్ట్ ఎవరు, నిజాములు కదా. ఆ నిజాములు ఎవరు వస్తారు మనకి, సలాబత్ జంగ్ గుర్తున్నానా. సో అది, సో ఇక్కడ ఏంటంటే నిజాములను కూడా ఓడిస్తారు బ్రిటిషు ఆనంద గజపతి రాజు. సో ఎప్పుడైతే ఓడిస్తారో నిజాములు ఖచ్చితంగా సంధి కుదుర్చుకుంటారు. ఎందుకని, ఇక్కడ వాళ్ళకి కావాల్సిన డబ్బు, అవునా, అది ఫ్రెంచ్ ఇచ్చినా బ్రిటిష్ ఇచ్చినా డబ్బే. సో అందువల్లనే ఏంటంటే ఫ్రెంచ్తో వచ్చేసి వాళ్ళు ఖచ్చితంగా దూరం అవుతున్నారు. సో అలాగే ఈ మచిలీపట్నం ఈ ప్రాంతాలను చూసారా. సో ఈ ప్రాంతాలంతా కూడా ఏంటంటే సలాబత్ జంగ్ వచ్చేసి యాక్చువల్గా ముందు నుంచి కంట్రోల్లో ఉన్నాడు, కంట్రోల్ చేసుకుంటూ అడ్మినిస్ట్రేట్ చేసుకుంటూ ఉన్నాడు. తర్వాత ఇట్ ఆల్సో కాల్డ్ యాజ్ కందూరు బ్యాటిల్. సో ఈ బ్యాటిల్ని ఏంటంటే కందూరు బ్యాటిల్ అంటారు, కొందూరు బ్యాటిల్ అంటారు, కొండూరు బ్యాటిల్ అంటారు, కండోరు అండ్ బ్యాటిల్ అని ఉంటారు. ఏంటంటే పేర్లు మారుతాయి. యాక్చువల్గా ఏంటి, మచిలీపట్నం ఏదైతే ఉంటుందో దాని పక్కన ఉన్న ఒక ప్రాంతమే ఇది. సో ఈ ప్రాంతంలో యుద్ధం జరగగానే ఏంటంటే సో సలాబత్ జంగ్ వచ్చేసి సైన్డ్ ట్రీటీ విత్ బ్రిటిష్.
సో ఇప్పుడు మన సలాబాద్ జంగ్ నిజాం రూలర్కి ఏం కావాలి, వ్యాపారం జరగాలి. అందువల్ల ఏంటి, ఫ్రెంచ్ ఓడిపోతే ఫ్రెంచ్ని వదిలేసి బ్రిటిష్తో సంధి కుదుర్చుకుంటారు. సో ఆ విధంగా నేను సలాబాద్ జంగ్ వచ్చేసి బ్రిటిష్ వారితో సైన్ చేసుకుంటారు. కానీ ఇక్కడ సైన్ చేసేటప్పుడు అంటే నార్దర్న్ సిర్కార్లో మచిలీపట్నం, కొండపల్లి అన్నీ కూడా ఏంటంటే బ్రిటిష్కి ఇచ్చేస్తారనమాట. సో గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. నార్దర్న్ సిర్కార్లో ఇంతకుముందు ఎవరి కంట్రోల్లో ఉన్నింది, ఫ్రెంచ్ కంట్రోల్. ఇక్కడ మచిలీపట్నం దగ్గర యుద్ధం జరిగి ఇక బ్రిటిష్ వాళ్ళు ఆనంద గజపతి రాజు గారు గెలుస్తారు కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా బ్రిటిష్ చేతిలో పెట్టడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో నిజామ్స్ హ్యాస్ టు ఎక్స్పెల్ ఫ్రెంచ్. ఈ యొక్క మచిలీపట్నం ట్రీటీ ముఖ్యంగా ఏంటంటే దీంతో పాటుగా ఖచ్చితంగా బ్రిటిష్ వాళ్ళు, సో చూడండి బ్రిటిష్ వాళ్ళు స్ట్రిక్ట్గా ఒక విషయం చెప్పారు ఏంటంటే మీరు ఫ్రెంచ్ని ఈ యొక్క నిజాం సామ్రాజ్యం నుంచి బయటికి పంపించేసేయాలి. సో బయటికి పంపించేసేయాలని క్లియర్గా చెప్పేస్తారు. తర్వాత ఏంటంటే ఫస్ట్ ట్రీటీ బిట్వీన్ ఇంగ్లీష్ అండ్ నిజామ్స్. సో నిజామ్స్కి అలాగే ఇంగ్లీష్కి మధ్య ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్ అనేది లేదు. ఇదే మొట్టమొదటి ఫ్రెండ్షిప్, దట్ ఈస్ ట్రీటీ ఆఫ్ మచిలీపట్నం. అలాగే ఈ ట్రీటీ సైన్ చేసిన తర్వాత బ్రిటిష్ చేసి గ్రోన్ పవర్ఫుల్ ఇన్ దిస్ నార్దర్న్ సిర్కార్స్. ఈ నార్దర్న్ సిర్కార్ ప్రాంతంలో మెల్లమెల్లగా మన బ్రిటిష్ అనేవాళ్ళు పవర్ఫుల్ అవుతూ వచ్చారు. దే హ్యాడ్ బీన్ స్ట్రాంగ్. సో ఇది ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే కొందూరు బ్యాటిల్ గురించి మనం తెలుసుకున్నాం. కొందూరు బ్యాటిల్ ద్వారానే కదా ఈ ట్రీటీ ఆఫ్ మచిలీపట్నం సైన్ చేసింది. ఇందులో ఏం జరిగిందంటే ఆనంద గజపతి రాజు గారు వచ్చేసి ఈ యొక్క పెద్దాపురం ఇవన్నిటికీ కూడా ప్రాంతానికి హెడ్ అయిన జగపతి రాజును ఓడిస్తారు. సో ఇక పెద్దాపురం చెందిన జమీందారు జగపతి రాజు అతను ఓడించి ఈ సామర్లకోట, పిఠాపురం అంటే మీకు గుర్తొస్తుంది అనుకుంటున్నాను అందరికీ. సో ఆ పిఠాపురం ఈ ప్రాంతాలంతా అక్కడే వస్తుందండి. సో పెద్దాపురం కానీ, పిఠాపురం కానీ, సామర్లకోట కానీ ఈ ప్రాంతాలంతా కూడా ఏంటంటే అతను ఆక్యుపై చేసుకుంటారు. ఎవరు, మన ఆనంద గజపతి రాజు. కానీ ఇంకో సాడ్ న్యూస్ కూడా జరుగుతుంది. ఏంటంటే 1760లో ఆనంద గజపతి రాజు గారు చనిపోతారు. స్మాల్ పాక్స్ వచ్చేసి మన ఆనంద గజపతి రాజు గారు చనిపోతారు. చనిపోయిన తర్వాత ఎవరు వచ్చినా కానీ ఇప్పుడు బ్రిటిష్ చేతిలో ఉందా లేదా, సో ఈజీగా బ్రిటిష్ అనేవాళ్ళు వీటన్నిటిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ సో కాల్డ్ ఫ్రెంచ్ అనమాట. సో ఈ యొక్క ట్రీటీ ఆఫ్ మచిలీపట్నం ఏం చేసిందంటే ఈ యొక్క ఫ్రెంచ్ యొక్క కంట్రోల్ అనేది ఎండ్ చేసింది. అలాగే విజయనగరం డైనస్టీకి కూడా ఏంటంటే ఆనంద గజపతి రాజుతో ఎండ్ అయింది. తర్వాత ఏంటంటే ఇప్పుడంతా కూడా నెక్స్ట్ చాప్టర్ అనేది బ్రిటిష్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. అంటే బ్రిటిష్ వాళ్ళు ఆంధ్రాని ఒకటి చేయండి. ఈరోజు మనం ఆంధ్ర అని చెప్తున్నాము కానీ ఆంధ్ర ఫార్మేషన్కి మనం అంతా సెలబ్రేట్ చేసేది పొట్టి శ్రీరాములు అయినా కానీ అంతకుముందే ఆంధ్ర అనే ఒక రూపాన్ని ఇచ్చింది ఎవరంటే బ్రిటిష్. సో అది ఎలా వచ్చింది ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో మనము చక్కగా తెలుసుకుందాము. సో ఇంతటితో సెలవు. బాయ్, టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే. ఆల్రెడీ నైట్ లేట్ అయింది, ఐ నీడ్ టు గో ఆన్ స్లీప్. అయితే నేను కంటెంట్ రాయగలను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. దిస్ ఇస్ మీ SPR signing off. Have a nice day. Bye bye, take care.